డిఫైన్ క్యూ ఫ్యాక్టర్. ద క్యూ ఫ్యాక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ క్వాలిటీ ఫ్యాక్టర్ అని మీనింగ్. సో ఒక దాని యొక్క క్వాలిటీని మనం ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే బిట్వీన్ ఎనీ రేషియో. ఓకేనా, ఏదైనా ఒక 2 రేషియోస్ని బేస్ చేసుకొని మనం క్వాలిటీ ఫ్యాక్టర్ని డిఫైన్ చేస్తాం అనమాట. ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని డిఫైన్ చేస్తామంటే, సో ఏదైనా ఒక కాయిల్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఈ రియాక్టివ్ పవర్ అనేది దేన్ని బేస్ చేసుకొని జనరేట్ అవుతుంది? రియాక్టివ్ ఎలిమెంట్స్ అయినటువంటి ఇండక్టర్ ఆ కెపాసిటర్ని బేస్ చేసుకొని రియాక్టివ్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రియాక్టివ్ పవర్కి ట్రూ పవర్కి మధ్యలో ఉన్నటువంటి రేషియోనే మనం ఇక్కడ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే అంటే రియాక్టివ్ పవర్ ఆర్ రియల్ పవర్. ఇంకా ట్రూ పవర్ అంటే మనం రియల్ పవర్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే రియాక్టివ్ పవర్కి రియల్ పవర్కి మధ్యలో ఉన్నటువంటి రేషియో ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇక్కడ క్వాలిటీ ఫ్యాక్టర్ అని అంటున్నాం అనమాట. అదే ఇక్కడ మనం రాసాం. మ్యాథమెటికల్లీ ఇట్స్ గివెన్ యాజ్ Q ఈక్వల్ టు 2π ఇంటూ మ్యాక్సిమం ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ డిసిపేటెడ్ పర్ సైకిల్. ఓకేనా, Q ఈక్వల్ టు 2π అంటే 1 ఫుల్ సైకిల్ అనమాట. 360 degrees 1 ఫుల్ సైకిల్. ఓకే, 1 ఫుల్ సైకిల్ అంటే మనకు తెలుసు కదా, ఒక హాఫ్ సైకిల్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. రెండింటిని కలిపి మనము 1 ఫుల్ సైకిల్ అంటాం అనమాట. ఆ 1 ఫుల్ సైకిల్ ఇంటూ మ్యాక్సిమం ఎనర్జీ స్టోర్డ్. ఈ ఇండక్టర్ కెపాసిటర్ అనేటువంటి రియాక్టివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇండక్టర్ కెపాసిటర్లో మ్యాక్సిమం స్టోర్ అయినటువంటి ఎనర్జీ బై ఎనర్జీ డిసిపేటెడ్ పర్ సైకిల్. ఒక సైకిల్కి ఎనర్జీ ఎంత డిసిపేట్ అవుతుంది అంటే ఎంత అబ్జర్వ్ చేయబడుతుంది లేదా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ని మనం డిఫైన్ చేస్తాం. సో ఇన్ సిరీస్ ఆర్సి అండ్ ఎల్సి సర్క్యూట్ క్వాలిటీ ఫ్యాక్టర్ Q ఈక్వల్ టు ωL/R. ఓకేనా, సో మనం కనెక్ట్ చేసినటువంటి ఆర్సి సర్క్యూట్ కావచ్చు లేకపోతే ఎల్సి సర్క్యూట్ కావచ్చు, దాంట్లో క్వాలిటీ ఫ్యాక్టర్ మనం తీసుకున్నట్లయితే Q ఈక్వల్ టు ωL/R ఉంటుంది అనమాట. ఇక్కడ ఒమేగా అనేటువంటిది ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద క్వాలిటీ ఫ్యాక్టర్.